దమ్మాయిగూడలోని శ్రీ చైతన్య పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి అభిషేక్ రెడ్డిపై తోటి విద్యార్థులు దాడి చేశారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనలో విద్యార్థికి గాయాలైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో హాస్టల్ వార్డెన్, సెక్యూరిటీ సిబ్బంది లేదా బాధ్యత వహించే అధికారులు ఎక్కడ ఉన్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల మధ్య ఇలాంటి ఘటనలు జరగకుండా పాఠశాల యాజమాన్యం ముందస్తు పర్యవేక్షణ, కౌన్సిలింగ్, భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం పూర్తి వివరాలు వెల్లడించి వాస్తవాలను బయటపెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా చర్యలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ దమ్మాయిగూడలో శ్రీ చైతన్య స్కూల్ ఒకటి ఉన్నది. అందులో మన 7th రోజు శుక్రవారం ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఈరోజు కంప్లైంట్ వచ్చింది. కిరణ్ కుమార్ అనే వ్యక్తి, ఇతను కామారెడ్డి వాస్తవ్యుడు. ఇతని కుమారుడు 10th క్లాస్ చదువుతా ఉన్నాడు. ఈ అబ్బాయిని ఆ రోజు రాత్రి, శుక్రవారం రోజు రాత్రి 11 o'clock అందరూ పిల్లలు పడుకున్న తర్వాత అతని ఆ రూమ్లో నుంచి మిగతా సేమ్ క్లాస్ 10th క్లాస్ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి అతన్ని వేరే రూమ్లోకి తీసుకెళ్ళి చేతులతోని, కర్రలతోని బాగా కొట్టిరని కంప్లైంట్ ఇచ్చారు. మరియు నెక్స్ట్ డే మార్నింగ్ ఫాదర్కి ఇంటిమేషన్ ఇచ్చేసి మీ పిల్లోడు మెట్ల మీద నుంచి కింద పడిపోయాడు, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పారు. చెప్తే ఫాదర్కు ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేస్తా ఉన్నా, తను కొంచెం బిజీగా ఉండడం వల్ల తల్లికి చెప్తే, తల్లి శోభ తను ఆ రోజు మధ్యాహ్నం 2 o'clock వరకు వచ్చింది. నెక్స్ట్ డే 8th రోజు మార్నింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తే పిల్లోడు తల్లితో కూడా అదే చెప్పాడు దానితో. అయితే ఆ రోజు మార్నింగ్ 8th రోజు మార్నింగ్ లోకల్ హాస్పిటల్, అది ఆదిత్య హాస్పిటల్లో ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించారు. వాళ్ళు అడిగినా కూడా మెట్ల మీద నుంచి కింద పడ్డాడని చెప్పారట. తర్వాత పిల్లోని తీసుకొని తల్లి అక్కడ కామారెడ్డికి వెళ్ళింది. ఆ రోజు కామారెడ్డికి వెళ్ళిన తర్వాత అడిగితే పిల్లోడు ఇట్లా నన్నంతా రాత్రి మా క్లాస్మేట్స్ అంతా ఒక 8 మంది క్లాస్మేట్స్ తీసుకొని వెళ్ళి వేరే రూమ్లోకి తీసుకెళ్ళి నన్ను చేతులతో, కర్రలతో కొట్టారని, బాడీ మీద అన్ని దెబ్బలు ఉన్నట్లు, ఆ వీప్ పైన ఉన్నట్లు చూపించారు. తర్వాత గాయాలకు సంబంధించేసి వాళ్ళు అక్కడ లోకల్లో ట్రీట్మెంట్ ఇప్పించిన వాళ్ళకు. దీనికి కారణం ఏంటంటే 9th క్లాస్లో ఈ అబ్బాయికి వేరే అబ్బాయిలకి, పిల్లలకి చిన్న చిన్న విషయాలు, రాత్రి పడుకునే బెడ్ దగ్గర కొన్ని చిన్న చిన్న పెట్టి ఇష్యూస్ జరిగినట్లు, తర్వాత భోజనం దగ్గర ఇష్యూస్ జరిగినట్టు, నేను ముందు నువ్వు ముందు అన్నట్లు ఈ చిన్న చిన్న విషయాలు జరిగాయి. ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని ఇప్పుడు నువ్వు దొరికావు అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళిరని అబ్బాయితో మాట్లాడితే అబ్బాయి కూడా అదే విషయం చెప్తా ఉన్నాడు. అబ్బాయి వీక్ పైన ఇంజరీస్ ఉన్నాయి, బాగా చేతులతో కొట్టారు, వాళ్ళ కళ్ళతో కొట్టినట్టు కనిపిస్తూ ఉన్నది. ఈ విషయమై తల్లిదండ్రులు ఈరోజు మాకు దగ్గరికి వచ్చేసి జవహర్నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము కన్సర్న్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్లో ఈ ఎవరైతే కొట్టిన పిల్లలు ఉన్నారో ఆ పిల్లల పైన మరియు కాలేజ్ మేనేజ్మెంట్ పైన కూడా అందరిపైన కేసు బుక్ చేసి రిలవెంట్ సెక్షన్లో బుక్ చేసి మేము వాళ్ళపైన చర్య తీసుకుంటాం. ఇప్పుడు ఇంత సావుబా గారు దారుణంగా దాడి చేసుకుంటున్నాను. సో కేవలం ఫుడ్ అండ్ ఫెడ్ విషయంలో చెప్పే కారణం ఏంది అబ్బాయిని అడిగితే, మాకు 9th క్లాస్లోనే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి మాకు పిల్లలకు. అంటే పిల్లలు బెడ్స్ రూమ్లో పడుకునేటప్పుడు నీ బెడ్ ఇక్కడ పెట్టుకోవాలి, ఈ బెడ్ ఇంటి పెట్టుకోవాలని చెప్పేసి తను ప్రిస్క్రైబ్ చేశారు. ఆ విషయంలో గొడవపడ్డాము మేము. తర్వాత ఫుడ్ తినేటప్పుడు లంచ్ టైంలో కూడా మమ్మల్ని తనని కొంచెము ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు, ఇక్కడ కూర్చోదు అక్కడ కూర్చో అని చెప్పేసి ఇబ్బందులకు గురి చేసేవాళ్ళని. ఆ విషయంలో అన్ని 9th క్లాస్లో కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ మనసులో ఉంచుకొని వాళ్ళు చేశారని చెప్తా ఉన్నాడు అబ్బాయి. అది ఇన్వెస్టిగేషన్లో మేము ఏం జరిగిందని కనుక్కుంటాం. ఇంకా ఫర్దర్ ఏదైనా వస్తే దానికి తగ్గట్టు చర్య తీసుకుంటాం. ఏమైనా వస్తే మేము కనుక్కొని అది కూడా ప్రాథమికంగా విచారణ వాళ్ళు ఇచ్చి కంప్లైంట్ ఇప్పుడే ఇచ్చారు. మేము ముందే వచ్చాము, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా మాట్లాడుతూ ఉన్నాము. ఫస్ట్ అబ్బాయిని ట్రీట్మెంట్ గురించి గాంధీ హాస్పిటల్కి పంపించాలి ఇమీడియట్గా ఎమ్మెల్సీ కోసం. ఎమ్మెల్సీకి వచ్చిన తర్వాత మళ్ళీ అబ్బాయితో కూర్చొని మాట్లాడి
ఫైనల్గా ఏమొచ్చింది అనేది అంతా రికార్డింగ్ చేసుకొని వీడియో రికార్డింగ్ చేసుకొని చేస్తాం. వీళ్ళకి ఎట్లా వచ్చిన అన్ని నాన్ అవైలబుల్ సెక్షన్స్ ఏ వచ్చినా కూడా పెడతాము. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పైన ఏ సెక్షన్స్ వస్తే అదే సెక్షన్స్ పెడతాం. మైనర్స్ కదా వాళ్ళకి అట్లేముండదు. చట్టం మైనర్స్ ఒకలాగా వీళ్ళకి ఏముండదు కదా, స్కూల్ అలా ఏముండదు. స్కూల్ వాళ్ళ మీద, స్కూల్ వాళ్ళ పైన, మేనేజ్మెంట్ పైన, పిల్లల పైన. స్కూల్ యాజమాన్యం ఏం చెప్తున్నారు సార్? స్కూల్ యాజమాన్యంతో ఇంకా మేము మాట్లాడలేదు, మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా వాళ్ళు ఏం చెప్తారో చూసి వాళ్ళు కూడా కంపల్సరీ దీస్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజ్మెంట్ మీద ఉంటుంది, స్కూల్ మేనేజ్మెంట్ మీద, కాబట్టి వాళ్ళపైన కూడా కంపల్సరీ చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మన స్కూళ్ళలో ఏం చేస్తారు, వాళ్ళ మంచి చెడు కానీ ఏది ఉన్నా కూడా మేనేజ్మెంట్దే బాధ్యత. ఎందుకంటే తల్లిదండ్రులు ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళు పిల్లలు స్కూల్లో జాయిన్ చేస్తారు. వాళ్ళకు ఫుడ్ ఒకటే కాదు, చదువు ఒకటే కాదు, ప్రాణాలకు కూడా వాళ్ళే రెస్పాన్సిబుల్. కాబట్టి ఎలాంటిది ఏదున్నా వాళ్ళు ఫస్ట్ తల్లిదండ్రులకు సరైన సమాధానం చెప్పి తీరాలి, ఏం జరిగిందనే విషయం. వాళ్ళ సైడ్ నుంచి తప్పు లేకపోయినా రెస్పాన్సిబిలిటీ 100% రెస్పాన్సిబిలిటీ వాళ్ళపైన, స్కూల్ మేనేజ్మెంట్ పైన ఉంటుంది. ఏం జరిగినా ఆ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది. కానీ ఇక్కడ పిల్లోనికి ట్రీట్మెంట్ ఇప్పించారు, కానీ ఏం జరిగింది అనేది మనం చూసి మనకు అర్థమవుతుంది. పెద్దవాళ్ళకి అర్థమైపోతుంది కదా, అప్పుడే పిల్లోడు ఏం చెప్పినా అది దెబ్బలేదనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి అది కరెక్ట్గా ఎంక్వైరీ చేసి వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అవన్నీ మేము విచారణ కనుక్కొని దానికి తగ్గ చర్యలు మేము తీసుకుంటాం.